ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల అంశంపై రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. గత వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్మించిన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలన్న చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయంపై వైఎస్ఆర్సీపీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకురాలు శ్యామల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఆమె ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టడమే కాకుండా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మౌనంపై తీవ్ర ప్రశ్నలు సంధించారు. వైఎస్ఆర్సీపీ నాయకురాలు శ్యామల మాట్లాడుతూ, గత వైఎస్ జగన్ ప్రభుత్వం పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించాలన్న గొప్ప లక్ష్యంతో మెడికల్ కాలేజీలను నిర్మించిందని అన్నారు. అయితే ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు ఆ కాలేజీలను బడా వ్యాపారవేత్తలకు అప్పగిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ నిర్ణయం వల్ల పేద విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ప్రభుత్వ విద్యా సంస్థలను ప్రైవేటు పరం చేసి ఎలా నాశనం చేశారో ఇప్పుడు మెడికల్ కాలేజీలను కూడా అదే విధంగా అమ్మేస్తున్నారని ఆమె విమర్శించారు. అంతేకాకుండా ఈ అంశంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎందుకు మాట్లాడడం లేదని శ్యామల సూటిగా ప్రశ్నించారు. ఇది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన కీలక అంశమైనప్పటికీ లోకేష్ మౌనం వహించడం విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేయడమేనని ఆమె ఆరోపించారు. లోకేష్ చేస్తున్న ఈ నిర్లక్ష్యం వల్ల విద్యార్థుల జీవితాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆమె అన్నారు. చంద్రబాబు రాజకీయాలు 1995లో నడిచాయని, కానీ ఇప్పుడు ప్రజలు, విద్యార్థులు వాటిని అనుమతించరని శ్యామల అన్నారు. విద్యా వ్యవస్థను అమ్ముకునే వారి పాలన ఏనాటికైనా బూడిదవుతుంది అంటూ ఆమె తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మొత్తానికి మెడికల్ కాలేజీల అంశంపై వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఆరోపణలు, ముఖ్యంగా నారా లోకేష్ మౌనంపై వస్తున్న విమర్శలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఈ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, శ్యామల హెచ్చరికలకు ఏ విధంగా బదులిస్తుంది అనే ప్రశ్నకు రాజకీయ వర్గాల్లో జోరందుకున్నాయి.